చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరం ముడుక తల ఉంచి ప్రార్థన చేసిన మనము కూర్చున్నట్టయితే దేవుని యొక్క వాక్య భాగం కొంత సమయము ధ్యానించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. సమయములో బైబిల్ గ్రంథములో నుంచి మనము ఒక మాటను ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా ఈ మాటను మనము అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. మనందరికీ తెలిసినటువంటి మాటలో నుంచే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయమును ధ్యానించుకోవటానికి సిద్ధపడదాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి అవకాశం వచ్చినంత వరకు ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలు, చదువుకుంటూ అవసరాన్ని బట్టి మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం. ఇక్కడ దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఆయన యొక్క పరిస్థితులను బట్టి ఆయన చెబుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకోవాలంటే చదువైనా, లేకపోతే ఒక పని అయినా, లేకపోతే ఒక మ్యూజిక్ అయినా, ఏదైనా నేర్చుకోవాలంటే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా నేర్చుకోవచ్చు. కానీ అనుభవము అనేది మనంతట మనమే నేర్చుకునేది. అనుభవం అంటే ఎలాగంటే, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు తెలుసుకున్నదే అనుభవం. అది ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా నేర్పిస్తారక్క. ఆ కష్టాలు కానీ, ఆ బాధలు కానీ, ఆ సమస్యలు కానీ, ఆ ఇబ్బందులు కానీ ఎప్పుడు నీకు ఎలా వచ్చినాయో వాటల్లో నుంచి ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుతూ పైకి వచ్చినావు. ఎవరికైనా చెప్తావు కానీ వాళ్ళకు చూపించేది కాదు. అది అనుభవం అనేది మన జీవితంలో మనము అనుభవించి నేర్చుకున్నది. కాబట్టి దావీదు మహారాజు కూడా అనుభవించిన తర్వాత రాస్తున్నటువంటి కీర్తన. ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి. ఎవరి కాపరి ఆయన? దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి. యెహోవా అనేటువంటి ఆయన నాకు కాపరి. బాగా ఆలోచించి గమనించండి. యెహోవా నా కాపరి అంటున్నాడంటే మరి ఆయన ఎవరు? యెహోవా నాకు కాపరి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు దావీదును ఏమని పోల్చుకుంటున్నాడు ఆయన? నేను ఆయన కాపుదలలో ఉన్నవాడిని. అంటే నన్ను కాసేది ఎవరు? దేవుడు. నన్ను కాసేది దేవుడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, కాపరి అనే మాట చాలా అరుదుగా వాడుతుంటాం మనం. ఎందుకంటే జీవితంలో మనం చూసినప్పుడు ప్రారంభము నుంచి ఉన్నటువంటి పనులు ఏంటి అంటే వ్యవసాయము, గొర్రెలు కాసేది కాపరి పని. ఎందుకంటే ఆదాము అవలిరువురు కూడా ఏదోను వనంలో ఉన్నప్పుడు వారిని ఏదోను వనంలో దేవుడు ఏం చేశాడంట? భూమిని సేద్యపరచుటకు అక్కడ ఉంచాడన్నాడు. ఆదాము అవలకు పుట్టినటువంటి కుమారులు ఉన్నారు. వారిరువురు ఎవరు? కయీను, హేబేలు. కయీనేమో ఏం చేసేవాడు? పొలమును సేద్యం చేసేవాడు. హేబేలేమో గొర్రెల కాపరి. అంటే కాపరి అనేది ఈరోజు మనం కాదు కానీ ప్రారంభం నుంచి వస్తుంది. తర్వాత అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి పోని. కాబట్టి దేవుడు
నీకు కాపరిగా ఉండాలంటే నీవు ఎలా ఉండాలనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు కాపరి ఆయన. ఎందుకు కాపరి అంటున్నాడంటే, దేవుని కాపుదలలో ఉన్నాను గనుక నా బ్రతుకులో ఏ కొదువ లేదు అంటున్నాడు. దేవుడు కాపరి కాబట్టి నేను ఆయన కాపుదలలో ఉండాలంటే నన్ను నేనేం చేసుకోవాలి తెలుసా? ఒక గొర్రెగా నన్ను నేను చూసుకోవాలి. నిజంగా గొర్రెల యొక్క స్వభావము చాలా విలువైనది. ఎందుకంటే గొర్రెలు అనేటువంటివి ఎలాంటి స్వభావం కలిగినవంటే ఇవి సాధువైనవి. మనందరం చెప్తాం సాధువైనవి. ఇటు స్వభావము సాధు స్వభావము. కాబట్టి వీటి మీద కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా చూడాలంటున్నానంటే, మీరు బాగా గమనించి ఆలోచించండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు, ప్రతిది ఏదైనా కూడా అది నక్కైనా కానీ, కుక్క అయినా కానీ, లేకపోతే ఆవు అయినా కానీ, బర్రె అయినా కానీ, ఎద్దులైనా కానీ, ఏవైనా కూడా వీటిని ఏమంటాం తెలుసా? అడవి జంతువులు ఉంటాయి వాటిల్లో. ఏ ఆవులు ఉంటాయి, అడవి ఆవులు ఉంటాయి. ఏ ఇప్పుడు కుక్కలు ఉంటాయి, అడవి కుక్కలు అంటాం. కానీ గొర్రెలు ఉంటాయి కానీ అడవి గొర్రెలు ఉండవు. ఆ అడవి గొర్రెలనే ఉండవు. ఎందుకు ఉండవంటే వీటికున్నటువంటి స్వభావం ఏంటంటే ఒకటి చెప్తున్నాను చూడండి. ఏదైనా శత్రువు ఎదురొచ్చినప్పుడు గొర్రెకున్న స్వభావం ఏంటంటే ఎదురు తిరిగి పోరాడలేదు, పరుగెత్తలేదు. పరిగెత్తను కూడా పరిగెత్తదు, అక్కడే ఉంటేస్తుంది. ఎదురు తిరిగి పోరాడదు, పరిగెత్తలేదు. ఎందుకంటే అది దాని చేతిలో పడి చావటమే. 100 గొర్రెలున్న 100 గొర్రెలున్న ఒక కుక్కను చూసి భయపడతాయి. 100 గొర్రెలైనుండి ఒక్క కుక్క వచ్చిందనుకో భయపడతాయి. అదే ఒక్క కుక్క ఎన్ని గొర్రెలనైనా ఆపగలదు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే నేను గొర్రెను అని, అంటే గొర్రెలాగా నేను ఎప్పుడైతే ఉంటానో అప్పుడు ఆయన నన్నేం చేస్తాడు? నాకు కాపరిగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నా మీద నేను ఆధారపడకుండా ఆయన మీదే ఆధారపడతాను అన్నాడు. ఆయన మీద ఆయన ఆధారపడట్లేదు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడుతున్నాడు. చిన్నదానికి పెద్దదానికి ఏదొచ్చినా దేవుడి మీదే ఆధారపడినప్పుడు ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయన నాకు కాపరి అంటున్నాడు. మనకు దేవుడు కాపరిగా ఉండాలంటే గొర్రెలు ఎలాగైతే గొర్రెలు ఉంటున్నాయో అలాగ మనుషులైన మనం ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇక్కడ గొర్రెలకు ఉన్నటువంటి స్వభావాన్ని మీకు చెప్పినట్టుగా గొర్రె తన సొంత నిర్ణయం ఎప్పుడూ తీసుకోదు. సొంత నిర్ణయం అంటారు తెలుసు. సొంత నిర్ణయం ఎక్కడ మేయాలో దానికి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలియదు. ఎందుకంటే గొర్రెలను కాపరి నడిపించిన చోటికి నడుస్తుంటాయి. కాపరి నడిపించాలి. ఎలా నడిపించాలి? బాగా ఎలా నడిపించాలి? గొర్రెను వెనక నుంచి కొడుతుంటే అది ముందుకు పోదు. ముందు కాపరి పోతుంటే దాని ఆయన ఎమ్మిటే పోతుంటాయి గొర్రెలు. ఎప్పుడు కూడా చూడండి, కాపరి ముందుకు వెళ్తుంటాడు, వెనుకమ్మిటే గొర్రెలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గొర్రెలు ఎలాంటివంటే కాపరి స్వరముని వింటాయి. కాపరి పిలుస్తుంటాడు. ఏమంటాడు యోహాను సువార్తలో? నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఒక రకమైన పిలుస్తుంటా. మనకైతే అర్థం కాదు కానీ వాళ్ళు పిలిచినప్పుడు, ఎందుకు ఇలా పిలుస్తున్నప్పుడు ఎవరి గొర్రెలు వాళ్ళ దగ్గరికే వస్తుంటాయి. 100 రకాల గొర్రెలు ఉంటాయి కదా. ఇప్పుడు పిలవగానే ఏం చేస్తారో తెలుసా? గొర్రెలన్నీ ఒక చోటుకు వస్తాయి. వచ్చిన తర్వాత కాపరి ఏం చేస్తాడంటే జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటాడు. 100 గొర్రెలు బుని అనుకోండి, సాయంకాలం ఇంటికి రాగానే 100 వచ్చినాయా రాలేదని జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటారు. లెక్క పెట్టుకున్న తర్వాత ఏ ఒక్కటి రాకపోయినా 99ని అక్కడ వదిలిపెట్టి ఒక్కదాని కోసం మరలా వెళుతూ ఉంటాడు. అదే కదా యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో, ఒక వ్యక్తికి 100 గొర్రెలుండెను, ఒక గొర్రె తప్పిపోయింది, 99ని అక్కడ వదిలిపెట్టి ఆ గొర్రె కోసం వెళ్ళాడు. మరలా ఆ గొర్రె దొరకగానే
తీసుకొని వచ్చి ఎక్కడ కలిపాడు? మందలో కలిపాడు. ఇప్పుడు సంతోషపడుతున్నాడన్నాడు. దేవుడు మనకు కాపరిగా ఉండాలంటే ఇక్కడ మనకు చెప్పవలసిన మాట ఏంటంటే మన నిర్ణయాలు మనకు ఉండకూడదు. మన సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. మన స్వహాగా మనం జీవించకూడదు. దేవుడి మీద ఆధారపడే జీవించాలి. దేవుడి మీద ఆ! దేవుడి మీద ఆధారపడుతూ ఆయన చెప్పినట్టే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు ఆయన కాపరవుతాడు గానీ, లేకపోతే అప్పుడిప్పుడు కాపరి. ఎందుకంటే చూడండి, నాకు లేమి అంటే నాకు కొదువ ఏమీ ఉండదు. యెహోవా కాపరిగా నీకుంటే నీకు ఏ కొదువ ఉండదు. దావీదు మహారాజు అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఎప్పుడు రాసినటువంటి కీర్తన ఇది? ఎప్పుడు రాసి ఉంటారు చెప్పండి మీకు? ఆయన ఎప్పుడు రాసి ఉంటాడు? ఆయన రాజుగా ఉన్నటువంటి విషయములలో రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజభవనములో అనుభవిస్తున్నప్పుడు ఆయన రాశాడు. మనమేదో మామూలుగా ఉన్నప్పుడు రాసినాడు కాదు. ఎందుకు అనుభవిస్తున్నప్పుడు రాశాడంటే ఆయన జీవితాన్ని ఒక్కసారి అంటే నెమరు వేసుకుంటున్నాడు. ఆయన పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవాడైనప్పటి నుంచి నన్ను కాచి కాపాడుతూ వచ్చింది దేవుడే. నా సొంత ప్రయత్నాల వల్ల ఏమీ జరగలేదు. ఏ సింహం యొక్క నోటి నుండియు ఎలుగుబంటి యొక్క నోటి నుండి బాగానండి. సింహం యొక్క నోటి నుండియు ఎలుగుబంటి యొక్క నోటి నుండియు నా దేవుడు నన్ను కాపాడాడు. నేను ఎలుగుబంటిని చంపాడని ఎక్కడని చెప్పాడా? సింహాన్ని నేను చంపేశానని ఎక్కడని చెప్పాడా? మరి ఏం చెప్పాడు? నా దేవుడు నన్ను కాపాడాడు. నా దేవుడు నన్ను కాపాడాడు. అదే చెప్పాడు. ఎక్కడంటే సౌలు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు రాజు ఆ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్న సందర్భం అది. ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా సౌలుతో సహా భయపడుతున్నారు. అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? గొల్లియాతు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని. గొల్లియాతు మనమల్ని ఏమైనా చేస్తాడేమని యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు భయపడుతున్నాడు. యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. సౌలు రాజు కూడా భయపడుతున్నాడు. దావీదు మాత్రం భయపడటంలా. ఒక్కడే భయపడటంలా. ఎందుకు భయపడటం లేదంటే ఆయన అంటున్నాడు, దావీదు సౌలు దగ్గరికి వచ్చి, రాజా నా దేవుడు నా దేవుడు నేను నా యొక్క తండ్రి మందను మేపుచున్నప్పుడు ఎలుగుబంటి నా దగ్గరకు వచ్చింది. ఎలుగుబంటి నుంచి నన్ను కాపాడాడు. సింహము నా దగ్గరకు వచ్చింది. సింహము నుంచి కూడా నన్ను కాపాడాడు. ఎలా చెప్తున్నాడు? ఎలుగుబంటి యొక్క నోటి నుండి సింహము యొక్క నోటి నుండి నా దేవుడు నన్ను కాపాడాడు. కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాల్సిన పని ఏంటంటే నేను తప్పించుకున్నానని చెప్పకూడదు. దేవుడు నన్ను తప్పించాడు అని చెప్పాలి. కష్టాల్లో ఉన్నప్పుడు నేను కష్టపడి పని చేసుకొని కష్టాల నుంచి బయటకు వచ్చానని చెప్పకూడదు. దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడని చెప్పాలి. ఎందుకు అలా చెప్పాలంటే నీవు ఆధారపడింది దేవుని మీద. నీవు చేస్తున్న ప్రతిదీ దేవుని స్వాధీనంలో ఉన్నది. అందుకు ఆయన ఏమంటున్నాడంటే నాకు లేమి కలగదు. ఏమి కలగదు? ఏ కొదువ లేదు. దావీదుకి ఏం కొదువ ఉందమ్మా? ఏ కొదువ ఉందా? ఏ కొదువ లేదు. మరి అయితే కొదువ లేదని ఎందుకు అన్నాడు ఆయన? ఎందుకు అన్నాడు చూడండి అక్కడ 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. ఎక్కడంట? నా శత్రువుల ఎదుట. అంటే దావీదుకు శత్రువులు ఉన్నారు. శత్రువుల ఎదురుగా భోజనం చేసిపించాడంట. ఎవరు శత్రువులు? దావీదు యొక్క శత్రువులు. ఎవరమ్మా? ఫిలిష్తీయులు. తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన యొక్క దావీదు దగ్గర నుంచి రాజరికం తీసుకున్న తర్వాత ఆయన రాజుగా ఉన్నప్పుడు అబీమెలెకు అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే దావీదు అక్కడికి వచ్చినప్పుడు దావీదు వాళ్ళు ఒకవేళ నన్ను చంపుతారేమని భయపడి ఏం చేశాడంట? వెర్రివాని వలె ప్రవర్తిస్తున్నాడంట. వెర్రివాడు ఎలా ప్రవర్తిస్తాడు?
తిక్కలోడు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ నోటి నుంచి సొంగ కారుతూ అతడు ఎట్టగానో తిక్కల ఉన్నప్పుడు అతను చూసి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే చూడండి. అతడు చూసి వెళ్ళిపోయాడు గాని ఫిలిష్తీయులు అతన్ని తీసుకొని వెళ్ళి ఫిలిష్తీయులు అతనికి భోజనం పెట్టారు. ఫిలిష్తీయులు ఎవరు అసలకి? శత్రువులు. శత్రువులే తీసుకెళ్ళి భోజనం పెట్టిచ్చారంటే ఎవరి వల్ల అయిందిది? దేవుని దయ. దేవుని వల్ల. అంటే నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ టైంలో ఎక్కడ ఏది ఇవ్వాలో, ఎప్పుడు నీ అవసరాన్ని తీర్చాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. మనకు తెలియదు. మనం తొందరపడుతుంటాం. ఇదే అంటున్నాడు. నాకు లేమి కలుగదు. అందుకేమన్నాడు చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడంట? పచ్చిక గల చోట్ల. ఎందుకని? గొర్రెలను పచ్చిక ఉన్న చోట్ల ఎందుకు మేపుతారక్క? మామూలు చోట మేపొచ్చుగా? ఆ? మీకు అందరికీ బాగా అర్థం చెప్తా చూడండి. గొర్రెలు కేవలం ఇగురు మాత్రమే తింటాయి. పొలాలు తినవవి. ఇగురు పై పై ఇగురే కోసుకొని తింటాయి. ఎంత తిరిగినా కూడా మీరు అంటారు, ఇదేంది మొత్తం తిరిగి మేస్తుందంటారు. ఎక్కడ తిరిగినా కూడా మొద్దులనేవి తినవది. పై ఇగురు మాత్రమే తింటది. ఎందుకంటే గొర్రెలు తిన్న తర్వాత ఇగురును అరిగించుకుంటాయి గాని పుల్లలను అరిగించుకోలేవు. ఒకవేళ ఎండు పుల్లలు గాని ఏదైనా తిన్నాయనుకో, తిన్న తర్వాత ఉదయకాలం అవి బయటికి పోయినప్పుడు వాటి వెనక నుంచి రక్తము గారుతుంటది. అరిగించుకునే స్వభావం ఉండదు వాటికి. కాబట్టి అందుకవి ఎక్కువ సమయం చూసినప్పుడు ఎక్కడ చూసినా కూడక పచ్చిక గల చోట్ల మాత్రమే మేస్తుంటాయి. నీళ్లు ఉన్న ప్రదేశాల్లోనే మేస్తుంటాయి. ఇంకదేమన్నారు చూడండి. శాంతికరమైన జలములు యొద్ద. ఎక్కడంట? శాంతికరమైన జలములంటే ప్రశాంతంగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి జలముల దగ్గరికి నడిపిస్తాడంట. ఎందుకంటే గొర్రెల పిల్లలు మీరు చూసినప్పుడు ఎప్పుడైనా చూడండి గొర్రెలు, వాటికి మురికిగా ఉన్న నీళ్ళు అసలు తాగవు. బాగా మురుకు బట్టి నీళ్ళు తాగవు. ఎందుకు తాగమంటే మురికిగా ఉన్న నీళ్లు తాగిని అనుకో, అవి తాగటం వల్ల వాటి లోపల పురుగులు గాని ఏమన్నా కడుపులోనికి పోయి లోపల వాటి పేగులు కొరికేయటం వల్ల అవి చచ్చిపోతాయి. కాబట్టి మురికిగా ఉన్న నీళ్ళు అస్సలు తాగవు. ఇక రెండోది పారే నీళ్ళను కూడా తాగవు. బాగా గమనించండి. పారే నీళ్ళు కూడా ఎక్కువ తాగవు. ఎందుకంటే గొర్రెపిల్ల ఏం చేస్తదంటే మూతి మొత్తం పెట్టి నీళ్లు తాగుతుంటది. ఈ మూతి మొత్తం పెట్టి నీళ్లు తాగినప్పుడు ఆ పారే నీళ్లు ఆ ముక్కుల్లో నుంచి లోపలికి పోయినప్పుడు వాటికి బుస్సాడక ఇట తిప్పుకోవటం వల్ల జలుబు చేసి అదంతా కూడా పాడైపోయి మరలా ఆ యొక్క ఇబ్బంది వల్ల ఆ యొక్క తల కూడా కింది నేల కొట్టుకొని వాటంతట చచ్చిపోతాయి. కాబట్టి పారే నీళ్ళు కూడా తాగవు. అవి ఎలాగా? ఒక ప్రదేశంలో నీళ్ళని ఏం చేయాలి? స్వచ్ఛమైన నీళ్లు పోసి పెడితే అప్పుడు వచ్చి అవి తాగుతాయి. అందుకన్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఏం తీర్చుచున్నాడు? సేద. అంటే నాకు అలసటైన ఆయాసమైన కలగనీయటం లేదు. నా ప్రాణానికి నెమ్మదైపోయింది. చాలా మందికి చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. అక్కడ అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎక్కడంట? గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది మొత్తం గొర్రెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 100 గొర్రెలు కానీ ఒక 100 గొర్రె పిల్లలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెలు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఆ గొర్రెల జీవితాల్లో ఆ గొర్రెల పరిస్థితిలో ఏ ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే నిద్ర ఎప్పుడు పట్టదంటే గొర్రెలన్నిటినీ మీరు ఉదాహరణకు గొర్రెలు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒక మందలో తోలేరనుకోండి, ఆ మందలో ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రశాంతంగా పండుకొని నిద్రపోకుండా గలిబిలిగా ఉన్నాయంటే అర్థం ఏమిటంటే దూరాన ఎక్కడైనా డేంజర్ అంటే ప్రమాదకరమైన జంతువు కనపడితే అవి నిద్రపో.
అది ఏదైనా పులి గాని, లేకపోతే ఎలుగుబంటి గాని, లేకపోతే తోడేలు గాని, లేకపోతే ఏదన్నా వాటిని తినేటువంటిది ఆ దూర ప్రాంతంలో కనపడుతూ ఉందనుకో, ఆడికి నిద్ర అనేది ఎందుకంటే మైమరిచి నిద్రపోయినమనుకో అదేమన్నా వచ్చి మీనబడి చంపేస్తదనే భయంతో నిద్ర పట్టదు. నిజంగా మనకు కూడా చూడండి బాగా గమనించి ఆలోచించండి. చాలా మంది జీవితాల్లో కూడా ఏం తెలుసా? ప్రమాదకరమైనటువంటివి మన దగ్గర దాపులుంటే మనకు నిద్ర రాదు. ప్రమాదకరమైనది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏం లేదు. మీరున్నారనుకోండి. ఏ మీరేదైనా మీ ఇంటికాడికి పోయారనుకోండి. ఇంటి దగ్గర మీరు అటు ఇటు పడుకొని నిద్రపోతుంటారు గదా! నిద్రపోయేటప్పుడు మీ మంచం కింద నుంచి పాము ఉందని చెప్పారనుకోండి. నైట్ పండుకుంటారు గానీ గట్టిగా దుప్పటి కప్పుకుంటారు గానీ నిద్ర అయితే రాదు. పొద్దున్నే మంచం కిందన పాము బోయింది. ఇటు నుంచి ఇటు పోయింది. ఇటు నుంచి బయటికి రాలేదు. మంచం కిందన పోయిందంటే ఆడుందో లేదో నీకైతే తెలీదు గానీ నువ్వెంత ప్రయత్నించి పైన ఫ్యానేసుకున్నా, కింద బెడ్ మంచం మీద బెడ్ పరుచుకున్నా, దుప్పటి నిండా కప్పుకున్నా, ఏ ఏ దోమలు కుట్టకపోయినా, ఏది కుట్టకపోయినా నిద్ర రావట్లేదు. ఎందుకు రావట్లేదు? భయం. అదొక భయం. ఏందంటే పాముందో లేదు. ఆ టెన్షన్. అలాగని గొర్రెలు గూడక చుట్టుపక్కల ప్రమాదకరమైనవి ఉంటాయి నిద్రపో అస్సలు నిద్ర పోనివ్వవు. ఎందుకు పోవంటే ఏదొచ్చి మా మీద పడుద్దేమో. ఇక రెండోది మనం గమనించి ఆలోచిస్తే ఈ గొర్రెల మందలో ఉంటాయి గదా! ఈ మంద మొత్తంలో ఒక 4, 5 పొట్టేలు పిల్లలుంటాయి. ప్రతి గొర్రె మందలో ఉంటాయి గదక్క! పొట్టేలున్నప్పుడు ఈటల్లో పొట్టేళ్ళు ఏం చేస్తాయంటే ఆధిపత్యాన్ని ఫెలాయించాలని చూస్తాయి. అంటే పెత్తనం చేయాలని చూస్తాయి. ఈ పెత్తనం చేయాల్సినప్పుడు ఏం చేస్తాయంటే కాపరి కొద్దిగా మైమరిచున్నాడనుకోండి, ఈ పొట్టేళ్ళు లేసి అన్నిటిని పొడి చేస్తుంటది. ఉదయం లేచి చూసేలోపు గొర్రె కాలు ఇరిగింది. దేనికి ఇరిగిందంటే అల్లదిగో ఆ పొట్టేలు లేసి పొడిసింది. అంటే ఇది గలిబిలి అంటే ఇది చూడండి. ఈ యొక్క దేన్ని మనం అంటున్నాం ఆ మంద అంటే మనం ఉన్నటువంటి ఆ యొక్క మందలో ఉన్నటువంటి ఆ పొట్టేలు లేసి గలిబిలి చేయటం వల్ల ఆ గొర్రె పిల్లలకి ఏముండదు? నిద్ర ఉండదు. అస్సలు నిద్రపోవు. మీరు కావాలంటే ఎంత బాగా ప్రయత్నించినా నిద్ర పోనివ్వవు. ఎందుకంటే అది లేసి అటు ఇటు తిరుగుతుంటది. నిజంగా దాని ప్రకారం మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా నీ జీవితంలో నీకు నిద్ర లేకుండా ఉండడానికి కారణం ఏందంటే ప్రమాదకరమైన భయాలు నువ్వు తలుసుకుంటే నిద్రపోవు. ప్రమాదకరమైన భయాలు. ఉదాహరణకు కొంతమంది ఉంటారు. ఆడ శవాన్ని పూడ్చిపెట్టారంటే వాళ్ళు నిద్ర సచ్చినా పోరింక. ఈ దారినే తీసుకుపోయారు. ఈ దారినే అదొక భయం. అదొక భయం అంతే ఇంక నిద్ర పోవాలన్నా వాళ్ళ వల్ల కాదు. కళ్ళు గట్టిగా మూసుకున్న వాళ్ళ వల్ల కాదు. రెండోది ఈ పొట్టేల్లాగా కుటుంబాలలో కలత పెట్టేవాళ్ళుంటారు. డేంజర్‌గా. మాటి మాటికి లేపి మరీ గొడవ పెట్టుకునేవాళ్ళు. లేపి మరీ తగాదాలు పెట్టుకునేవాళ్ళుంటారు. వాడు యజమానుడైనా కావచ్చు, యజమానురాలైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు. చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ, చీటికి మాటికి తగాదాలు పెట్టుకుంటూ, చీకటి మాటికి అరుస్తున్నాననుకోండి, నువ్వు ఎంత నిద్రపోవాలనుకో నీకు నిద్ర రాదు. ఏమంటారు చాలామంది, వాడి పాటికి వాడు అరుచుకుంటా నువ్వు నిద్రపోవచ్చంటావు. వాడు అరిస్తే నీకెట్ట నిద్ర వస్తుంది నాకర్థం కాలా. అసలు నిద్ర వస్తదా చెప్పండి? మీరు బాగా గమనించాల్సింది. అరుచుకుంటే నువ్వు నిద్రపోరాదంటే అస్సలు నిద్ర రాదు. ఎందుకంటే ఈ పొట్టేలులాగా ఉన్నటువంటి మనుషులు ఇక్కడ ఉంటారు గదా! ఇది డేంజర్ కొద్దిగా. ఇబ్బంది పెడతారు. అంటే బయట నుంచి వచ్చే సమస్య కాదు. ఎక్కడో ఏంది పాముందని, ఎక్కడో ఎలుగుబంటుంది, ఇంటి నడికొప్పు మీద పాముంది మీద పడితే ఈ భయం గాదు. ఇంట్లో ఉన్న మనిషి డేంజర్‌గా ఉన్నాడనే భయం. దీనివల్ల గూడా మనిషికేం రాదు? నిద్ర రాదు. ఇక మూడోది గొర్రెకున్నటువంటి స్వభావం ఏందంటే, మన పక్కే కాదు గానీ చుట్టుపక్కల గొర్రెలుండేటువంటి స్వభావం ఏందంటే, గొర్రెలకు బొచ్చు పెరుగుద్ది. అంటే గొర్రె బొచ్చు ఉంటది గదా! అది ఎక్కువ పెరగటం వలన ఆ గొర్రె బొచ్చు ఏమవుద్ది దానికి? బరువైపోద్ది. చాలా బరువైపోద్ది. ఈ బరువైపోయినప్పుడు అది యదార్థంగా కూర్చోదు. పడుకోదు. ఎందుకు పడుకోదంటే, ఇది బరువైనప్పుడు ఇది పడుకున్నప్పుడు ఆ భారమంతా ఏమవుద్ది? పొట్ట మీద పడుద్ది. ఈ పొట్ట మీద పడ్డప్పుడు లోపల ఉన్నటువంటి యొక్క పేగులనేటువంటివి అయన్నీ గూడా తిరగబడి గొర్రెపిల్ల ఏమవుద్ది తెలుసా? గొర్రె ఆ బరువుకు ఇటు తిరగబడిపోద్ది. తిరగబడిపోవటం వల్ల ఎల్లెక్కడ పడటం వల్ల ఆ పేగులు గుండెల మీద పడి గొంతు బీసి చచ్చిపోయినట్టు అయిపోతాయి కాబట్టి, ఆ గొర్రె మీద బొచ్చున్నంత వరకు అయి నిద్రపోనివ్వవు. ఎప్పుడు నిద్రపోతాయి? ఆ బొచ్చు కత్తిరించిన తర్వాత ప్రశాంతంగుంటాయి. అదే విధంగా మనిషికి ఇక్కడ అదే చెప్తున్నాడు. దావీదు ఎంత బాగా చెప్పాడు చూడండి. నిజంగా ఇది చరిత్ర నేను చదువుతున్నప్పుడు ఇది యొక్క విషయం నేను తీస్తున్నప్పుడు ఎంతో అనిపించింది. అదే విధంగా మనిషి జీవితంలో బరువు బాధ్యతలుంటే నిద్ర రాదు. భారములు ఈ భారీ తెలియని బరువు ఏందంటే ఆడ పిల్లోడు చదువుకుంటున్నాడు వాడికి డబ్బులు పంపియాలి. ఈడ పిల్లుంది వాడికి డబ్బులు పంపియాలి. ఈడు తాగుబోతాడేంటి ఈడి పరిస్థితి ఎట్టా? ఇంట్లో పడుసుకునే దిక్కు లేదు.
కింద కళ్ళు మూసుకుంటావు, లైట్ ఆపుకుంటావు, అయ్యి ఆపుకుంటావు, ఫ్యాన్ వేసుకుంటావు, టిప్పుకోసారి లేస్తావు, లైట్ ఆపేస్తావు. ఏం నిద్ర రావట్లేదంటే నిద్ర ఎందుకు రాలేదంట. ప్రశాంతంగా పండుకోలేదు, ఏది జరిగితే అది జరుగుద్ది అంటారు. కానీ నీకు నిద్ర రాదు. ఎందుకంటే నీ నెత్తి మీద భారం ఉంది. అదొక రకమైన భారం. ఆ భారము ఎంతమంది వద్దన్నా కూడా కాగుతురక్క. ఎంతమంది తీసేస్తానని ఆగుతురా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు? భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని. ఇప్పుడు దావీదు అని అంటున్నాడు, నాకు భారము లేదు, నాకు బరువు లేదు, నాకు భయము లేదు. ఎందుకంటే ఆయన నా కాపరి. ఆయన ఎవరు? నా కాపరి. ఎంత ఎంత గొప్ప కాపరి అంటే ఆయన నన్ను ఏమంటున్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? నడిపించును. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? పరుండ చేయొచ్చును. అంటే నాకు ప్రశాంతంగా నేను పడుకుంటే నాకు నిద్ర ఎందుకు వస్తుందంటే ఏ టెన్షన్స్ లేవు నాకు. ఇటు వాళ్ళ నుంచి దెయ్యం వస్తుందని టెన్షన్ లేదు, ఇటు వాళ్ళ నుంచి పిల్లలు ఇంట్లో మనిషి తాగొచ్చి ఇంటి మీద పడి కొడతాడని దిగులు లేదు, ఇటు పక్క నుంచి పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్న భారమూ లేదు. ఇంక నాకెందుకు నిద్ర రాదు అంటున్నాడు. ఎందుకు నిద్ర రాదు చెప్పండి? ఇంకా చివరికి ఇంకొక ప్రదేశం ఏంటంటే గొర్రె పిల్ల పడుకోకుండా ఉండటానికి అది గర్భంతో ఉందనుకో, గర్భంతో ఉన్నప్పుడు అది ఎక్కువ శాతము పడుకోవడానికి ఇష్టపడదు. చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంటది. అది అంతా కూడా ఒక భారము తెలియనటువంటి ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు దానికి పిల్లలు ఉంటాయి ఉన్నట్టు అది ఉంటది కదా! ఇట్లాంటి పరిస్థితుల్లో దానికి నిద్ర రావాలంటే ఏం చేయాలంటే అది ప్రశాంతంగా ఉండాలి. దానికి ప్రశాంతత కావాలి, దానికి నెమ్మది కావాలి, దానికి ఏ యొక్క సమాధానం అంటే సమాధానకరమైన అంటే ఒక విధమైనటువంటి ఏ అంటే కడుపులో బిడ్డకి ఏమవుద్దో అనే టెన్షన్ దానికి ఉండకూడదు. అలా ఉంటే నిజంగా దానికి పడుకొని నిద్ర పట్టదు. అదే విధంగా మన జీవితాల్లో మనకు కూడా ఒకటి చెప్తున్నాను ఇక్కడ. దీనికి పోలిక ఏం చెప్పారంటే బాగా గమనించి ఆలోచిస్తే, మన కుటుంబంలో గాని, మన యొక్క కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో మంచం పట్టుంటే, హాస్పిటల్‌లో పడుంటే, నువ్వు కడుపు నిండా బోదంటావు, కంటి నిండా నిద్రపోవాలంటే ఇంక నిద్ర రాదు. వత్తదా? మీరు చాలా మంది అనుకుంటారు, కళ్ళు మూసుకుంటారు. 2 రోజులు హాస్పిటల్‌లో పోయి నిద్ర లేదు. అసలు ఆడ దోమల వల్ల నిద్ర పట్టలేకపోయిందంటావు. ఇంటికొస్తావు, శుభ్రంగా దుప్పటి కప్పుకుంటావు, నిద్రపోవాలనుకుంటావు. ఒకటే టెన్షన్. డాక్టర్ ఏం చెప్పాడు? కడుపులో గడ్డ పెద్దదైపోయింది. 2 రోజులు ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతావు. గట్టి కళ్ళు మూసుకున్నావు. నిద్ర అయితే ఎందుకు? ఒక బాధ. ఒక తెలియని ఒక టెన్షన్, తెలియని ఒక టెన్షన్. ఇదేంటి? అది పోవాలి. అది ఎలా పోవాలి? అది తీసేసేదాకా, ఆ జబ్బు నుంచి బయటకొచ్చేదాకా నీకు నిద్ర పట్టదు. అదే దావీదు అంటున్నాడు. మొట్టమొదటిది భయము. చుట్టుపక్కల అది ఇది జరుగుద్దన్న భయం వల్ల మనిషికి నిద్ర పట్టడం లేదు. రెండోది బాగానండి, ఇంట్లో ఉన్నటువంటి టెన్షన్స్ వల్ల, తెలియనటువంటి ఒక రకమైనటువంటి గొడవల వల్ల మనిషికి నిద్ర పట్టడం లేదు. మూడోది తెలియని భారాలు. ఎవరితో చెప్పుకుంటే ఎవరు తీర్చే భారం కాదు ఇది. అర్థమవుతుందక్క? మీకు అర్థమవుతుందో కాలేదో? ఎవరితో తీర్చేది ఏంటి తెలుసా? యవ్వన కాలానికి వచ్చినటువంటి కుమార్తెలు ఉంటారు, యవ్వన కాలానికి వచ్చినటువంటి కుమారులు ఉంటారు. మనందరం ఏమంటామంటే నీకేం బాధ ఉందమ్మా, పిల్లలు ఉన్నారు కదంటే తెలియని బాధ ఇదే. మీకు తెలుసా? ఇది తెలియని బాధ ఏమంటారు? వీడికి పెళ్ళి ఎప్పుడు చేయాలి, ఎవరు దొరుకుతారు, ఈ అమ్మాయికి ఆడపెళ్లి సంబంధం చూడాలి, ఎప్పుడు పెళ్ళి అయిపోద్దా, ఈ టెన్షన్. పైకి చూడటానికి మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఎంత బాగుంటారో తెలుసా? నీకేం బాధ అనుకుంటాము. తెలియని బాధ అది ఎక్కడుంటది? లోపలుండే బాధ. హమ్మయ్య! హమ్మయ్య అని ఎప్పుడు అంటావు? నీ బాధ తీరితేనే. ఆ భారం తీరిపోవాలి. నిజంగా నేను చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. దావీదుకి ఇలాంటి ఏమీ లేవంటమ్మా. ఎందుకు లేవు? ఎందుకు లేవు చెప్పండి? ఆయనే చూసుకుంటారని వదిలేసాడు. ఆయన మీద ఆధారపడ్డాడు కదా! ఇప్పుడు నీకెందుకు నిద్ర పట్టదు? నువ్వన్నీ పట్టించుకుంటున్నావు కదా! అప్పుడప్పుడు మీరు అంటారు కదక్క, పిల్లలొచ్చిర్రా ఏమవుద్దో? నీకు నిద్ర పట్టదు, ఏం చేయదు. ఇంట్లో చిన్న పిల్లలున్నారు ఏమవుద్దో? నువ్వు కాపలా కాస్తే ఏమవుతదక్క? నువ్వు కాపలా కాస్తే ఎంతవరకు కాయగలవు? అంటారు పెద్ద మనుషులు, కంటికి పుల్లలు పెట్టుకొని కాపలా కాయాలంట. కాపలా కాస్తూనే ఉంటావు. నువ్వు చూస్తూనే ఉంటావు. కన్ను తెరిచిన కన్ను మూతనే ఉంటావు. ఎదురు కన్ను మూతన్నాడు, నువ్వేం చేయగలవు? టకటక హాస్పిటల్‌కి తీసుకుపోతావు. డాక్టర్ కాడికి పోతే ఆ మందు, ఈ మందు ఏత్తాడు. ఆ ఏడుపు ఆగిందాకా అది ఇది ప్రయత్నం చేస్తాడు. ఏడుపు ఆగకపోతే ఏం చేస్తాడు? మత్తు సూది ఒకటేసి పంపిస్తాడు. నిద్రపోతారు పొమ్మంటాడు. మనం ఏమనుకుంటామంటే హమ్మయ్య! మందు ఎత్తే నిద్రపోయాను. ఎవరు చెప్పాను? బాగా గమనించి ఆలోచించండి. దేవుని కాపుదల, దేవుని కరుణ కటాక్షం
మన పక్కనుంటే మన పక్షానుంటే మనకే భయము. అదే దావీదు అంటున్నాడు. యెహోవా నా కాపరి. నిజంగా చెప్తున్నాను ఈరోజు. దేవుడు నీకు కాపరిగా నీకు ఉన్నాడా? అనుకుంటున్నాం మనం చెప్పండి. ఆయన మీద ఏమన్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అన్నాడు. ఆయన మీద చింత యావత్తు వేయగలుగుతున్నామా? టెన్షన్స్ పడుతుంటాం. మనం టెన్షన్ పడం. మీరు చింతించుట వల్ల మీ ఎత్తు మోరెడు ఎక్కువ ఏమన్నా చేసుకోగలరని రాయబడింది. చింతిస్తాం అప్పుడప్పుడు చాలా సార్లు చింతిస్తుంటాం. ఏదో ఎందుకమ్మా ఏందక్క టెన్షన్ పడుతున్నావు ఏమైందమ్మా అంటే ఏమి లేదులయ్యా ఏమి లేదంటుంటాం అన్నీ చేస్తుంటాం నువ్వే. ఏమి లేదంటుంటాం అన్ని టెన్షన్స్ పడుతుంటాం. అందుకని అక్కడ ఏమంటున్నాడు బాగా గమనించి ఆలోచిస్తే శా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జరముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన ఏం చేశాడంట? సేద అంటే దేనికి? నా ప్రాణములో నాకు టెన్షన్స్ ఏమి లేవు. చాలా మంది అంటుంటారు రేపు ఎట్ట జరుగుద్ది అప్పుడప్పుడు మీరు ఉంటారు. ఏదన్నా ఒక ఇప్పుడున్న రోజులలో అయితే వాయిదాలు ఉన్నాయి. ఈఎంఐస్ అంటారు తెలుసు కదక్క. టీవీ తెచ్చుకుంటారు రూ. 300 కట్టి నెలకు 3000 కట్టాలి. బాగానండి. 5,00,000 పొదుపు తెచ్చుకుంటారు. నెలకు 5,000 కట్టాలి. ఏ ఇటు పక్క మళ్ళా వస్తున్నారని చెప్పేసి ఒక 15,000, 20,000 పెట్టి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటారు. నెలకు 3,000 కట్టాలి. మళ్ళీ ఇటు వాళ్ళు ఇస్తున్నారని చెప్పి ఒక 20,000, 30,000 తెచ్చి డబుల్ కాట్ మంచం తెచ్చుకుంటారు. నెలకు 2,000 కట్టాలి. మనమేమనుకుంటాం బాగానండి మనమేమనుకుంటాం 2,000 కదా! ఒక 2,000, ఒక 4,000, ఒక 5,000 ఒక మొత్తం వచ్చాక 15,000, 20,000 అయిపోయాయి. ఇయన్నీ కట్టాలక నీకు తల ప్రాణం తోక్కొస్తుంది. బాగానండి. నువ్వేమనుకున్నావు? ఇయన్నీ కావాలనుకున్నావు. కానీ ఒక్కొక్క దాన్ని నువ్వెంత చూసుకుంటున్నావు? 2,000 కదా! అవును కదా! 2,000 కదా! 3,000 కదా! 1,000 కదా! ఇదే అనుకుంటున్నాం. కానీ నీకు వస్తాయి. నువ్వు కష్టపడుతుంటావు. చాలా కష్టపడుతుంటారు. నువ్వు కష్టపడ్డ టయానికి నీ చేతికి రావాలి. కరెక్ట్ టయానికి రావాలి. 1వ తారీఖుకే రావాలి. 1వ తారీఖు నీకు రాలేదనుకో నువ్వు కష్టపడ్డ ఏమన్నా ఉపయోగం ఉందా? ఉందమ్మా ఊరికన్నా? ఎందుకంటే నువ్వు కట్టలేదు. ఆడొస్తాడు నీ ఇల్లు జప్తు చేస్తాడు వెళ్ళిపోతాడు. కట్టని చేత కానప్పుడు ఊరు తీసుకోమన్నారంట. ఏ మనమేమంటాము? వడ్డీ కడతాం అంటుంటాం. వడ్డీ అయినా కూడా ఏదైనా కూడా ఒకదానికొకటి, ఒకదానికొకటి, ఒకదానికొకటి ఏమైపోతుంది? భారం అయిపోతుంది. ఈ భారాలు ఎక్కువ అవటం వల్ల ఒక్కసారి కూర్చొని ఏమంటారు తెలుసా? అసలు రాత్రి నిద్రే బాలేదంటాడు. దేనికి నిద్ర బాలేదు? నీకేం పని? రాత్రి నుండి దేనికి? నిద్రపోవటానికి కదమ్మా! పగులు పని చేసుకొని రాత్రి రాత్రి ప్రశాంతంగా ఏసీలా గాలి ఆడుతుంది. ఆరు బయట మంచం వేసుకున్నావు. మంచిగా 4, 5 బొంతలుగా పరుచుకున్నావు. తల కింద తలగడి పెట్టుకున్నావు. కాళ్ళ కింద ఒక తలగడి పెట్టుకుందాం. శుభ్రంగా దుప్పటి కప్పుకున్నావు. కళ్ళు మూసుకుంటే నిద్ర రావట్లేదు. ఎందుకు? ఈరోజు 24వ తారీఖు. రేపు 25, 26 5 రోజులు. 5 రోజులు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. వాళ్ళందరూ ఇత్తరాయిరా. ఆ టైం కాడ గుర్తుకొచ్చి ఫోన్ చేశాంట్రా. రేపు ఖచ్చితంగా ఇత్తావుగా డబ్బులంటే, ఇత్తాలేరు స్వామి ఏంది ఇయ్యరు కాడ నన్ను ఇబ్బంది పెడతాను అంటే, నిన్ను ఇబ్బంది పెట్టట్లా వాడి మనసులో ప్రశాంతత లేదు ఆడ. వాడికి నిద్ర పట్ల. దారినట్టు పోతుంటారు పని మీద పాపం. ఇట్లా దారిన పోతుంటారు. వాళ్ళు పాపం మీకు తెలుసో తెలియదు. దారినట్టు పోతుంటే కట్టెక్కని ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఉరికెత్తి ఎందక్క అన్నా నిన్ను పని చేసిన రేపు ఎత్తవా? దారిని కూడా నడవనిచ్చుతట్లేమంటే నువ్వు నడవనీయటం కాదు. వాడికి 1వ తారీఖు వస్తుందని గుండెల్లో గుబేల్. దారిన పోయేటప్పుడు అడుగుతాడు, వచ్చేటప్పుడు అడుగుతాడు, నువ్వు ఇంటికాడికి వచ్చినప్పుడు అడుగుతాడు, అట్ట అడుగుతాడు, ఇట్ట అడుగుతుంటాడు. నువ్వు ఇయ్యాలని నీకు ఉంటది. టయానికి నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇదేమనుకుంటాడు? పని చేశాను, అన్నీ చేశాను, టయానికి అందలేదు కాబట్టి నీకేమన్నా? నీ వల్ల ఏమన్నా అవుద్దా? అదేమన్నారు తెలుసా? నీ ప్రాణమునకు సేద తీర్చాలంటే నువ్వు అనుకోకుండా నీ దగ్గరకు వచ్చేస్తాయి ఆ టైంలో. నువ్వు ఊహించను కూడా ఊహించవు. వారంలో ఇదిగో ఇది కిస్తీ కట్టాలి, ఆటో కిస్తీ కట్టుకోవాలనుకో. ఎట్టా నేను ఎప్పుడు ఊహించను. ఇంతవరకు నిజంగా ఏ రోజు ఆలోచించలే. చాలా సార్లు అనుకుంటారు మీరందరూ ఇయన్నీ ఎలా చేస్తారు అనుకుంటారు కానీ ఏ రోజు ఇంతవరకు ఆలోచించలే. ఆ టైం వచ్చినప్పుడు ఆ డేట్ 10వ తారీఖు రాగానే ఏదో రూపంలో వస్తున్నాయి అయిపోతున్నాయి. ఎందుకని మీరు అనుకోవచ్చు నిజంగా దేవుడు అలా ఎలా చేస్తాడంటే నేను ఆధారపడింది దేవుడి మీద. మనుషుల మీద ఆధారపడలా. మనుషుల మీద ఆధారపడక ముందే అడుగుతాను. ఆయన అడుగుతాను. రేపు 5వ తారీఖు ఒక 5,000 ఇత్తమంటే ఖచ్చితంగా ఇత్తానంటాడు. 5వ తారీఖు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది.
ఇప్పుడు ఆయన మీద ఆధారపడితే ఫోన్ ఏమై ఉంటది? స్విచ్ ఆఫ్ అయి ఉంటది. ఫోన్ చెయ్యాలి చేస్తున్నా స్విచ్ ఆఫ్ అవుతుంటది. ఇప్పుడు ఎవరి మీద కోపం వత్తది? చెప్పిన ఆయన మీద కోపపడటానికి ఆయనేమో అప్పిచ్చోడు గదా! ఇత్తాననేవాడు నాకు చెప్పిండా? చిరాకొస్తుంటది. ఇది రిస్కులేస్తుంటది. అటు పోతుంటాం, ఇటు పోతుంటాం, ఇటు పోతుంటాం. ఏ పని ప్రశాంతంగా చేయలేం. ఎందుకంటే ఏదో ఊకలకి చెప్పుకుంటామా? ఒకవేళ ఉదాహరణకు ఆ కోచ్‌లు ఈళ్ళొచ్చారనుకోండి, "ఏందయ్యా టెన్షన్ అంటే" "ఏం లేదులే అక్క రేపు కిస్తీ కట్టుకోవాలి" అది ఇది అన్నాడనుకో, చేతగానోడికి ఎందుకు ఇయన్నీ అనుకుంటారు. అంతేనా కదా! ఉరి తెచ్చుకోమన్నాడు ఇంట్లో టీవీ పెట్టి చూసుకుంటున్నాం. ఇటు పక్క ఫ్రిడ్జ్‌లో చల్ల నీళ్ళు తాగుతున్నాం. పైనేమో ఫ్యాన్‌లు 2, 3 తిరుగుతున్నాయి. టైం వచ్చినప్పుడు కట్టకపోతే తెసపోతారులే అంటరా అనరా? ఖచ్చితంగా అంటరు. ఈ పరువెక్కడ పోద్దునని టెన్షన్స్‌తో వాడికి ప్రశాంతత. అందుకని దేవుడు దావీదేమన్నాడో తెలుసా? ఇదిగో నాకు ఏ టైములో ఏది కావాలో అది నీకు తెలుసు. దావీదు పారిపోతున్నాడు. యాడికి పారిపోతున్నాడు? ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఏ ప్రాంతంకెళ్తున్నాడో తెలియదు. ఎందుకు? ఎనక సౌలు తరుముతున్నాడు. పారిపోతున్నాడు. పారిపోగానే ఒక చోటకి పోగానే ఆకలైపోయింది. ఆకలి బాగా అయింది. ఇప్పుడు ఆకలైతే దావీదు ఎలాంటోడు? ఏ యుద్ధానికెళితే 10,000 మందిని చంపొచ్చినోడు. ఇప్పుడు ఆకలి తీరుద్దా? ఆకలికేమన్నుందా? ఇప్పుడు ఆకలవుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు. పోగానే ఎదురుగా దేవాలయం కనపడుద్ది. అక్కడ ఒక యాజకుడుంటే తినటానికి ఏమైందన్నాడు. "ఏమి లేవయ్యా, ఏమి లేవా? ఏమి లేవంటే, ఇదిగో సముఖపు రొట్టెలున్నాయి." అప్పుడనుకున్నాడు, నాకు ఈ టైములో ఆకలైంది కాబట్టి దేవుడే సిద్ధం చేశాడు. ఏమైనా వండుకున్నాడా? నేనేమైనా రెడీ చేసుకున్నా? దేవుడు రెడీ చేశాడు. కాబట్టి దేవుడు నీకు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఇచ్చేస్తాడంతే. నువ్వు ఆధారపడాలి ఆయన మీద అంతే. కానీ అలా ఉండాలంటే ఎట్ట కుదురుద్ది? అప్పుడప్పుడు మీరు గొర్రె పిల్లలను తోలుతుంటారు గదా! అక్కడ ఎనకాల అది కట్టి మామూలుగా చుట్టూ తడికలు కట్టి తోలుతుంటారు. చూసే వాళ్ళందరూ అనుకుంటారు. అప్పుడప్పుడు అమ్మాయి అంటుంటది నాతోటి చాలా సార్లు. అక్కడ ఎట్ట పండుకుంటారు వాళ్ళు? అక్కడ ఎట్ట పడుకుంటారు ఆళ్ళంతా గూడాకి ఏముంటది? యాడ పాములుంటాయో తెలియదు. తేళ్లుంటాయో తెలియదు. ఎటు పక్క నుంచి ఏమొత్తదో తెలియదు. వానొచ్చినప్పుడు ఏమవుద్దో తెలీదంటే అదే రాయబడింది. ఏం రాయబడిందో తెలుసా? పాములకు, తేళ్ళుకు, పురుగు, పుట్టకు భయపడితే గొర్రెలనసలు గాయరోళ్ళు. అస్సలు కాయరు గదా! ఎందుకు? ఎందుకు గాయరంటే ఈళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు గానీ వాటినైతే కాపాడతారు. ఉరుములు, మెరుపులు లేస్తుంటే ఇంట్లో పడుకుంటారు గదా! మీరందరూ ఇళ్ళలో ఉంటారు గదా! ఇళ్ళల్లో ఉన్నోళ్ళు తలుపులేసుకుంటారు. కళ్ళల్లో మెరుపులు పడతాయని. మరి పలానున్న వాళ్ళేం కావాలి చెప్పండి? పలానా మరి ఎందుకు వాళ్ళకంత కర్మంటే గొర్రులను మేపుతున్నారాళ్ళు. వాటిని క్షేమముగా ఇంట్లో చేరి దొడ్డిలో తోలేంత వరకు వాళ్ళు తడిసిపోతున్నారే. జలుబు చేత్తది, ముల్లులు గుచ్చుకుంటాయి. ఇయన్నీ కుట్టవు. వాళ్ళకేం పట్టుద్ది? నా గొర్రెలను నేను కాపాడుకోవాలి. అలా కాయకపోయినవనుకో పక్కనోళ్ళంటారు చేతగానోడిని ఊరుకోనమనరా ఈ గొర్రెలను. శుభ్రంగా నువ్వు కాకపోయినా ఇంకొకరి దగ్గరున్న వాడైనా శుభ్రంగా మేపుకుంటాడు. ఇప్పుడు ఈ గొర్రె పిల్లలు ఆ యొక్క దొడ్డిలో ప్రశాంతంగా ఎందుకు పడుకుంటాయంటే చుట్టుపక్కల నా కాపరులున్నారని ధైర్యం వాడికి. అదే ఎవరు లేకుండా గొర్రె పిల్లలు ఒక్కదాన్ని ఆ మందలో తోలుకురండి అయి నిద్రపోతేమో పడుకొని అరుస్తా ఉంటాయి. ఎందుకు అరుస్తున్నాయి అంటే ఎవరు లేరు. అదే కాపరుండి ఒక్కసారిగా వాటిని గద్దించి అరిసాడనుకో అమ్మయ్య ఉన్నర్లని ప్రశాంతంగా. అలాగే దేవుడు కూడా ఏమన్నాడు? నేను మీ పక్కనున్నాను కాబట్టి మీరు భయపడొద్దన్నాడు. కానీ దేవుడు మన పక్కనున్నాడు. ఏంది? మన కాపలా కాస్తున్నాడు. ఇదిగో ఏ తెగులు నీ గుడారం సమీపించదని రాయబడింది. ఏ తెగులు రాదు, ఏ ఇబ్బంది రాదు, ఏ సమస్య నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నీకు చుట్టుపక్కల ఎవరున్నాడు? నేనున్నాను కాపలా. అదే గదా! మనం ఒకరోజు అంబాపురం ప్రార్థనకు పోతున్నప్పుడు వీళ్ళందరూ అంటున్నారు. ఏందో వాళ్ళందరూ చుట్టుపక్కల తిరుగుతున్నారు. ఒక పక్క కూర్చోవచ్చు కదని. నీకు అనిపిత్తది, నాకు అనిపిత్తది కూర్చోను. వాళ్ళకి అనిపియదు. కొంతమంది ఆడ్నుంచి ఆడదాకొకళ్ళు, ఆడ్నుంచి ఈడదాకొకళ్ళు, అక్కడి నుంచి ఏ ఈళ్ళు నిద్ర మానుకొని వాటిని కాపలా కాస్తారు. ఈళ్ళస్సలు నిద్రపోరు. రాత్రి నిద్ర రాదంటే నిద్రొత్తే ఇంకొకళ్ళని లేపుతారు గానీ పండుకోరు. ఎందుకని? మైమరిచి పండుకున్నాడనుకో, గొర్రెలు కూడా ఏమనుకుంటాయంటే కాపరి ఉన్నాళ్ళని మైమరిచి పడుకున్నాయి. ఈ మధ్యలో ఏదో ఒకటొచ్చి గొర్రెపిల్లని తీసుకొని అంటే కన్ను మూసి కన్ను తెరిచేలోపు గొర్రెని తీసుకుపోతారన్నమాట. అంత జాగ్రత్తగా కాపలా కాయాలి. అందుకని ఇక్కడ లోపల ఉన్నటువంటి గొర్రెలకు ఎవరి మీద నమ్మకము? కాపరి మీద నమ్మకం. మా కాపరి ఉన్నాడులే నాకేం కాదులే. కాపరి ఉన్నాడు కాబట్టి గొర్రె పిల్లలు ఎలా ఉంటాయి లోపల?
ప్రశాంతంగా ఉంటాయి. అదే విధంగా నీ పక్షాన దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఏంది మీకు ఏ టెన్షన్ లేవా? నీకే ఇబ్బందులు లేవా? నీకే బాధలు లేవంటే ఏమీ లేవు. ఎందుకంటే నా బాధలన్నీ యెహోవా చూసుకుంటాడు. అర్థమవుతుందా? నాకు బాధలన్నీ ఎవరు చూసుకుంటున్నాడు? ఆయన చూసుకుంటాడు. నాకేం ఇబ్బంది? ఎక్కడ పడుకుంటున్నాడు దావీదు? ఎక్కడ పడుకున్నాడంట? లోయలలో పడుకున్నాడంట. మనం ఇళ్ళల్లో పడుకుంటేనే తేలు మనలోకి వత్తది. లోయల్లో పడుకున్న వాళ్ళ దగ్గరికి రాదు పాము. లోయలలో పడుకున్న వాళ్ళ దగ్గరికి వత్తదక్క. అప్పుడప్పుడు ఏమంటారు? అదేంటంటే మనం మాట్లాడే మాట ఏం తెలుసా? దేవుడు రాసి పెట్టాలంట. దేవుడు రాసి పెట్టాలంట. అంటే నిజంగా చెప్తున్నాను. దేవుని ఆజ్ఞ లేనిది నీ దగ్గరికేమి అంటే నీ దగ్గరికి ఏదొస్తుందో కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసా తెలియదా? మరి ఎందుకు ఆయన తప్పియలేదంటే నీవు ఆయన కాపుదలలో ఉండాలి. అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏ కాపరంట? మంచి కాపరి అంటే ఏం చేస్తాడంట? గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడక్క? గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడు. అందరూ పెట్టలేరు గొర్రెల కొరకు ప్రాణాన్ని. మంచి కాపరులే పెడతారు. అప్పుడప్పుడు మీరు ఉదాహరణకు చూస్తున్నారు అనుకోండి, ఏదైనా పని చేస్తారు కదక్క. పెద్ద పనులు చేస్తారు. ఏం పని అంటే మీకు జీవనోపాధి పని. ఇప్పుడు పొగాకు మండ పెట్టడం కానీ, లేకపోతే ఏదన్నా పెద్ద వాన వచ్చిందనుకో, ఏం చేస్తారు? మీ చేతన ఎవరికి ఏం చేస్తారంటే పైన పట్ట కప్పేసి వచ్చి లోపల ఉంటారు. కానీ కాపరి అట్ట కాదు. వాటిని తోలుకొని వస్తాడు. వాటిని మన వీళ్ళు ఏమంటారు? బయట ఉన్న వాళ్ళందరూ తడితే తడిసింది పోయింది ముందు నువ్వు రారా అంటారు. కానీ కాపరి నువ్వురేనట అంటారా? గొర్రెలు బాగొట్టి ఎందుకు వచ్చావు? నువ్వు పోకపోతే నేనైనా పోయానుగా. అంతే కదా అక్కడనేది. కట్టకట్ట మెరుతుందని కట్టకి ఇంటికి వచ్చిన అనుకో, అంత అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వు చేత కాకపోతే నన్ను పంపిస్తే నేనైనా జాగ్రత్త తెచ్చుకున్నానుగా. అంటే మంచి కాపరి గొర్రెల కోసం ఏం పెడతాడంట? అదే చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? నేను మీకోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. మీకేమీ దిగులు ఉండదు. ఈరోజు మనం ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారంటే దేవుడిని నమ్మినాడు. దేవుడు నాకు కాపలా ఉన్నాడు. కరోనా వచ్చి ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతుంది. దేవుని మీద ఆధారపడ్డోళ్ళకి ఏ టెన్షను లేదు. ఏ టెన్షన్ లేదు. చూడండి అంటే జాగ్రత్తలు గాని ఎలాంటివి తీసుకోలేదు. ఏం చేయలేదు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడాలి. చూడండి, నా గొర్రెలు ఏమంటున్నాడు? గొర్రెల మంచి కాపరని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఎవరి ప్రాణము? ఆయన ప్రాణమే పెడతాడు. ఎందుకంటే నా ప్రాణం పెట్టినైనా వాటిని కాపాడుకో. ఎందుకంటే చూడండి ఎందుకు కాపాడుకుంటానంటే అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడు ఎల్లను వాటికి ముందుగా నడుచును. ఏ గొర్రెలకు? సొంత గొర్రెలు. సొంత గొర్రెలు అంటే తెలుసుగా? అంటే అద్దె గొర్రెలు ఉంటాయి. అద్దె గొర్రెలు కాదు, పాలికేసుకున్న గొర్రెలు కాదు. సొంత గొర్రెలకు ఏం చేస్తున్నాడంట? బయటికి పోయినప్పుడల్లా కాపరి ఎక్కడ ఉంటాడు? ముందుగా నడుస్తాడు. దేనికి ముందు నడుస్తుంటాడు? అవి ఆయనని కీడితే వస్తాయి. తన వెంటనే వస్తాయి. ఎందుకంటే చూడండి బైబిల్ గ్రంథంలో మన కోసం చెప్పిన మాట. ఇదే మాటను చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో 2వ అధ్యాయం 21వ వచనం బాగానండి. యేసు ప్రభువు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు. ఎవరు అడుగు జాడల్లో? కాపరి అడుగు జాడల్లో గొర్రెలు పోవాలి. బాగానండి. కాపరి ముందు పోతున్నాడు, వెనకేం పోవాలి? నేను రాను పక్కకు పోతానంటే ఏం జరుగుద్ది అక్క? పక్కకు పోతే ఏదో ఒక దాని చేతిలో పడి చచ్చిపోతా. ఎందుకంటే పక్కకు పోతే
పక్కన ఈ మధ్య కాలం ఇప్పుడు మనకున్న పొజిషన్ బట్టి చూస్తే కనపడేదంతా పచ్చ కనపడుతుంటది మిరప తోట. కానీ ఏం పెట్టుంటారు? సోలార్ పెట్టుంటారు. జుయ్ 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 అంటుంటది. చిట చిట అంటుంటది. అయ్యో! బాగుందని పోయిందా? కొట్టిందంటే ఒక్క దెబ్బకొచ్చాడు పడిపోద్ది. అప్పుడేమనుకుంటాడో తెలుసా? కాపరి దారిలో పోతుంటే నేనెందుకు పక్క దారిలోకెళ్ళాలి? గొర్రెలు ఎక్కువ శాతము కాపరి అడుగు జాడల్లోనే నడవాలి. ఏ గొర్రెలు నడుతాయంట? తన సొంత గొర్రెలు. సొంత గొర్రెలు కొన్ని గొర్రెలుంటాయి. కొంతమంది అంటారు, ఒక రోజు కాసినప్పుడు అయ్యో! నీ గొర్రెలు నాకు కలివి కావు. ఎందుకు కలివి కావు? నువ్వు సొంతోడివి కాదు. వాటిని అసలు పట్టించుకోవు. వాటికి నీ స్వరము నువ్వు పిలిస్తే పలుకుతాయా? అసలు మనం పిలిస్తే పలుకుతాయి చెప్పండి? మనం ఏం పిలుస్తాం చెప్పండి? హేయ్! హేయ్! అంటాం. కానీ అవి వాళ్ళు పిలిచే పిలుపు వేరుంటది. వాటిని పిలవటానికి ఒక పిలుపుంటది. అదేదో అంటే ఒక రెక్కేసినట్టే గాని కటకన అన్నీ వచ్చేస్తాయి. మొన్న నేను వేరే చోట ప్రేయర్ చేయటానికెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ ఏమన్నాడంటే, "అన్నా మంద దగ్గరికి రా అన్న ప్రార్థన చేసి రావాలన్నాడు." తోటలో ఉన్నాయి అన్ని మంద. తోట మీద ఉన్నాయి. ఆ తోటలో ఇటు అటు, అటు ఇటు, ఎటు అటు మొత్తం తోట నిండా మేస్తా ఉన్నాయి గొర్రెలన్నీ. అంటే మొత్తం మేస్తా ఉన్నాయి. ఆ యాప చెట్టు కిందుండి 4 సార్లు ఒక రకమైన పిలుపు పిలిచాడు. ఆ పిలుపు పిలవగానే మొత్తం ఆ యొక్క యాప చెట్టు కిందకొచ్చాయి. నేను ఆడుండి ముందేమనుకున్నానంటే, "అన్న ప్రార్థన చేయమన్నాడు." "ఎట్లా చేయాలన్నా? గొర్రె మీద ప్రతి గొర్రె దగ్గర పోయి ప్రార్థన చేసి నూనె చల్లి రావాలంటే." "ఆగన్నా నేను పిలుస్తానండు." 2 పిలుపులు ఇవ్వగానే ఆ చేను చుట్టూనే మొత్తం వచ్చి ఆడనే ఉన్నాయి. ప్రార్థన చేయమని. నాకర్థమైంది. సొంత గొర్రెల కాపరి ఆ పిలుపున ఇన్నాయి. ఇంకొక గొర్రె ఇనలేదనుకో అది సొంతది కాదు. దానికేం చేయాలి ఇనాలంటే, ఈసారి దాన్ని ఇనేటట్టుగా చేయాలి లేకపోతే వదిలేయాలి. ఎందుకని అమ్మేశారంటే ఇది వినట్లేదు. దీని మండికి అమ్ముతుంటారు కొన్నిటిని అప్పుడప్పుడు మండికేస్తాను. ఎందుకంటే ఇది ఈ యొక్క దొడ్డి మొత్తాన్ని పాడు చేస్తుంది. ఈడ్ని అమ్మేయటం మంచిది. కాబట్టి చూడండి. సొంత గొర్రెలను ఏం చేస్తాడంట? తన స్వరము ఆమేన్. బాగానండి. సొంత గొర్రెలు ఎవరి స్వరం వింటాయంట? కాపరి స్వరం వింటాయి. కాపరి స్వరం అంటే ఏంది? కాపరి స్వరం అంటే ఏంది? దేవుడు బాగానండి. బాగానండి. ఇప్పుడు మీకందరికి చెప్తా. దేవుడు తన ప్రజలమైన మనందరం ఎవరి బిడ్డలమమ్మ? దేవుని బిడ్డలమే. ఆయన మనం పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? స్వరము. ఏ స్వరం అది? వాక్యంతో పిలుస్తున్నాడు. వాక్యంతో పిలిచినప్పుడు నువ్వు రెస్పాన్స్ కాలేదనుకో, నువ్వు ఆయన గొర్రెవు కాదంతే. రెస్పాన్స్ అయితేనే ఆయన గొర్రెవు. రెస్పాన్స్ అంటే తెలుసుగా? పిలిచినమ్మటే రావాలి. రాలేదనుకో నువ్వు ఆయన గొర్రెవు కాదు అంతే. ఎందుకయ్యా ఏందయ్యా అంటే అది బైబిల్ అలాగే చెప్తుంది. గొర్రెలంట కాపరి స్వరాన్ని వింటాయంట. ఖచ్చితంగా వింటాయంట. ఎందుకంటే ఈ కాపరికి స్వరం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరమ్మా? దేవుడే. కాపరి ద్వారా పిలుస్తున్నాడు. దేవుడు ఎలాంటోడో తెలుసుగా? దేవుడు ఎలాంటోడో తెలుసుగా మనందరికీ? గాడిద చేతైనా మాట్లాడేయగలడు. గాడిద చేత మాట్లాడిచ్చే దేవుడికి కాపరితో మాట్లాడడం ఒక లెక్క. ఇప్పుడు ఈ కాపరి మాట్లాడుతుంటే చాలా మంది ఏం చేస్తారు? నిద్రపోతుంటారు. చాలా మంది అంటారు, "ఎందుకు నిద్రొస్తుందంటారు?" నేను ఒకటే చెప్తాను, "అయి గొర్రెలు అయ్యి మన స్వంత గొర్రెలు కాదు. వాటి పక్కయి వాటిని వదిలేయండి." దేవుడు మాట్లాడుతుంటే వినలేదంటే అవి కాదంతే. ఎవరైనా గాని ఎందుకంటే ఈళ్ళకు దాని మీద శ్రద్ధ లేదు. ఎందుకు పిలుత్తాడు చెప్పండమ్మా? కాపరి దేనికి పిలుత్తాడమ్మా అన్నిటిని దగ్గరికి? చెప్పండి దేనికి పిలుత్తాడక్క మీకు చెప్పండి మీకు తెలిస్తే? గడ్డి బాగుంది, మేతుంది. ఇంకోటేంది అటు పక్కంతా చుట్టుపక్కలంతా డేంజర్ అంటే ప్రమాదకరమైన ప్రదేశము. అటు ఎళ్ళొద్దు ఇటు రమ్మని పిలుస్తాడు. ఇనిని ఏం చేత్తాయి? వత్తయి. ఇనని ఏం చేత్తాయి? అటెళ్ళిపోతాయి. ఎళ్ళిపోతే ఏమవుద్ది? ఏమవుద్దక్క తెలుసుగా? ఎలుగుబంటో, నక్కో లేకపోతే తోడేలో ఏదో ఒకటొచ్చి కాటేయగానే అప్పుడేమంటారు తెలుసా? ఒరేయ్! 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 అదే అప్పుడు అరుత్తా ఉంటది. అప్పుడు అరవటం దేనికి? పిలిసినెమ్మటొత్తే అరిసే బాధ లేదుగా? పిలిసినెమ్మటే రావాలి. అందుకేమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును. ఏమన్నాడమ్మ చూడండి. చాలా జాగ్రత్త చదువు ఆ మాట. 10:4 యోహాను సువార్త. నేను 10:4 అతడు తన సొంత గొర్రెలన్నిటిని ఎలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు
అతని స్వరము ఎరుగును. ఎరుగును దొంగోడు పిలిస్తే పారు. దొంగోడు పిలిస్తే పోతాయా? అప్పుడప్పుడు దారి పక్కన కొంతమంది వచ్చి పిలుస్తుంటారు. వాడికి తెలుసు ఇది మా యజమానుడో కాదు. పిలిచినోడికల్లా పోనీ అనుకో, గొర్రెలు దొంగతనం చేసేవాళ్ళు వస్తారుగా గొర్రెలను. వాళ్ళు పిలిచినామంటే ఆ యొక్క ఆ యొక్క దొడ్డి దూకి వెళ్ళిపోయినాడనుకో, ఆ తడక దూకి వెళ్ళిపోయిందనుకో, వాడు తీసుకొని అమ్ముకుంటాడు. కాబట్టి వాటికి గూడా ఏం తెలియాలి? ఈయన మా కాపరా? కాదా? గొర్రెలు తన సొంత కాపరిని ఎరుగును. చూడండి 10:27 కూడా ఒకసారి చదవండి. 10:27 అదే మాట రాయబడింది. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. ఏమంటున్నాడు? ఎంత బాగా మాట్లాడాడు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వాటిని ఎరుగుదును. అంటే దేవుడు వాటిని ఎరిగాడు. కాబట్టి సారీ, ఇక్కడ కాపరి వాటిని ఎరిగినాడు గనుక వాటికి కాళ్ళు నొప్పులొచ్చినా, తుమ్మినా, దగ్గినా ఎవరు పట్టించుకుంటాడమ్మా? అప్పుడప్పుడు చూస్తుంటారు కదా! 100, 150 గొర్రెలుంటాయి ఒక్కొక్క కాపరికి. ఆ 150 గొర్రెల్లో ఏది కుంటుతుందో ఆయన కట్టకని చెప్పగలడు. కుంటే గొర్రె ఒకటుందంటాం. మనం పోయి గంట తోడి ఎతికినా కానరాదు. 2 గంటలు ఎతికినా ఏది అన్నీ బాగున్నాయి అంటాం. కానీ ఆయన కట్టెక్కని గుర్తుపెడతాడు. అల్లదిగా ఆ గొర్రె కుంటుతుందని. ఆ గొర్రెకు జలుబు చేసిందని. దీనికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈళ్ళ ప్రాణం దాని మీద పెట్టి వాటిని మేపుతారు. అంత జాగ్రత్త సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అర్థమవుతుందా? సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అందుకని చాలా సార్లు మీరు చూస్తుంటారు కదా! గొర్రెలు కాసేటువంటి కాపరి ఇళ్ళల్లో గొర్రె పిల్లలు తిరుగుతూనే ఉంటాయి. కానీ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తది? ఆ ఇంటి నిండా గొర్రె పెంటకులుంటాయి, అయ్యుంటాయి, ఇయ్యుంటాయి. నీకు తెలియదు వాటి విలువ వాళ్ళకి తెలుసు. అర్థమైందక్క? వాటికి తెలుసు. వాళ్ళకి తెలుసు వాటి ఏంది? అయ్యి సొంత బిడ్డల్లాగా వాటిని ప్రేమించారు కాబట్టి అయ్యి అతను మచ్చకైని. మచ్చక అంటే తెలుసుగా? వాటికి మచ్చకైని. మచ్చకైని ఎక్కడికి పోయినా ఎమ్మడబడుతుంటాయి. కానీ నువ్వు దగ్గరకు పోతే నీ దగ్గరకు కూడా నీకెందుకు దగ్గరికి రావు చెప్పండి? ఎందుకు రావు? చిన్న పిల్లలు కూడా ఉంటారు కదక్క! చిన్న పిల్లల్ని కూడా ఎవరైతే శ్రద్ధతో దగ్గర తీసుకుంటారో వాళ్ళు ఎమ్మటే పోతుంటారు. అదే శ్రద్ధతో దగ్గర తీసుకోకుండా ఎప్పుడు కసిరించుకుంటే వాళ్ళ దగ్గర పోతారా? దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ మీరు నా స్వరము వినాలి. అదే చెప్పాడు. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను ఎవరిని వెంబడిస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఎవరిని వెంబడిస్తాడు? దావీదు ఎవరిని వెంబడిస్తున్నాడు? దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. ఎందుకు? ఆయన నా కాపరి. నా కాపరి ఆయన. ఆయన్ని నేను వెంబడిస్తున్నాను. పచ్చిక గల చోట నన్ను పరుండ చేయుచున్నాడు. ఎలాంటి చోట? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను నాకు భయమే ఉండదు. అస్సలు భయం ఉండదు. ఎందుకు భయం ఉండదంటే నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు. తర్వాత మాట చదవండి. ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఏమంట? నీ దుడ్డు కర్రయు నీ దండం. ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్య శత్రువు వచ్చినప్పుడు దుడ్డు కర్రతో కొడతాడు. ఏదైనా గుంతలలో ఇరుక్కున్నప్పుడు ఆ దండంతో బయటికి లాగేస్తాడు. ఎంత జాగ్రత్త కాచి కాపాడుతున్నాడో చూడండి. ఎంత జాగ్రత్త ప్రేమతో చూసుకోండి. ఎందుకంటే ఇతడు నిద్రాహారాలు మానుకొని గొర్రెలను కాపలా కాస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ మనందరికీ చూడండి చివరి మాట చదువుదాం ప్రార్థన చేసుకునే ముందు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏమంటున్నాడు? నేను బ్రతికే దినములన్నీ ఏమంట? కృపా క్షేమములే నా ఎంట వచ్చాను. దావీదు జీవితంలో కష్టాలు రాలేదా? బాధలు రాలేదా? సమస్యలు రాలేదా? కానీ ఎన్ని వచ్చినా ఆయనకు మాత్రం ఏ సమస్య దగ్గరకు రాకుండా దేవుడు కాపాడాడు. ఈరోజు చాలా మంది కుటుంబాలలో ఉంటారు. మరి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎలా బతుకుతున్నావా ఇంట్లో అంటారు. నరకయాతన ఆ ఇల్లు అంటారు. నీకు అర్థం కాల. ఆ ఇంట్లో ఉన్న మనిషికి దేవుడు ఏం చేస్తున్నాడు? కాపులా ఉన్నాడు. ఏం కాదు. ఇటుపక్క యుద్ధం జరుగుతున్నా, ఇటుపక్క 10,000 మంది చచ్చిపోయినా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు నా కాపరి. ఇప్పుడు చాలా మంది అంటారు, అబ్బో ఒక్క పూట ఉండలేమయ్యా ఆ ఇంట్లో అంటారు. మరి నువ్వు ఎట్లా ఉండగలుగుతున్నావంటే
నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకే సమస్య లేదు. నీకు దేవుడు తోడుగుండాలి. దేవుడు నీకు కాపరిగా ఉండాలి. దేవుడు నీకు కాపరిగా ఉంటే దేవుడు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావు. ఎవరు చెప్పినట్టు? ఆయన చెప్పినట్టే. ఎందుకంటే యెషయా గ్రంథం 40 అధ్యాయం 11 వచనం ఒకసారి చూడండమ్మా. యెషయా గ్రంథం 40 అధ్యాయం 11 వచనం. 40వ అధ్యాయము 11వ వచనం. చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనుంచుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఏమంటున్నాడు చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడుపును. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా జాగుతున్నాడు చూడండి. తొందర పడడు. ఎందుకు తొందర పడరు? అప్పుడప్పుడు మనకు తొందర అనిపిస్తుంది, తొందర పోవాలి తొందర నడమని. పాలిచ్చే వాటిని తొందర నడిపాడు. ఎందుకంటే అది నడిపినంత కాలమే వెంటనే నడుస్తుంటాడు, నిదానంగా పోతుంటాడు. చిన్న పిల్లవాడు రొమ్మున ఆనించుకున్నట్టుగా మనమల్ని ఆయన రొమ్మున ఆనించుకొని ఏ అపాయము నీకు సంభవించదని చెప్తాను. అయితే ఎవరైతే ఆయన కాపుదలలో లేరో వాళ్ళకు భయాలుంటాయి, టెన్షన్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు పడుతుంటారు, నిద్ర పట్టదు, కుదార్థంగా అన్నం దొరకదు, టయానికి ఏమీ ఉండదు. ఎందుకంటే చింతిస్తుంటారు, ఏమి దొరకదు, ఏమి ఉండదు. అప్పుడప్పుడు అంటుంటారు, ఇన్ని బాధలలో నేను ఎట్ట బతకాలంటారు. అంటే నీకు ఇన్ని బాధలు ఉన్నాయంటే నీకు ఎవరి కాపుదల లేదు? దేవుని కాపుదల లేదు కదా. దేవుని కాపుదల ఎందుకు లేదు? నీవు ఆయనను వెంబడించటం లేదు. అదేగా చెప్పాడు, నా గొర్రెలు నన్ను వెంబడించును. నువ్వు ఆయన వెంబడించాలి. క్రీస్తు కూడా మనకు మాదిరిగా ఉండిపోయిన. ఎలాగంట? మనము తన అడుగు జాడల యందు నడుచుకొనవలనని. ఆయన ముందు నడిచాడు, ఆయన వెంట మనం నడుచుకుంటూ పోవాలి. ఆయన అడుగు జాడలలో ఆయన చేసినట్టుగానే ప్రార్థనలతోను, విజ్ఞాపనలతోను, యాచనలతోను, సువార్తతోను ఏ పనిలో కూడా ఆయన నప్పినట్టు నడుచుకుంటూ పోతుంటే ఆకలైనప్పుడు ఆహారం ఇస్తాడు, దాహమైనప్పుడు నీళ్ళు ఇస్తాడు, సమస్య వచ్చినప్పుడు నీకంటే ముందుగా ఆ సమస్యను తీర్చేస్తాడు. ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు నీకు కాపరిగా ఉండాలంటే నీవు ఆయన కాపుదలలో ఉన్నావంటానికి ఇదే రుజువు. ఇన్ని టెన్షన్స్లో నువ్వేమి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నావంటే నువ్వు ఒకటే చెప్తున్నావు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాకేం భయం. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఎలా ఉంటారంటే చాలా టెన్షన్ పడతారు. ఎలా ఉంటారంటే, అన్ని ఇంటి తలుపులన్నీ వేసుకున్నాను, కిటికీలన్నీ వేసుకున్నాను, నాకేమైనా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటాను. ప్రశాంతంగా కళ్ళు మూసుకోగానే స్టాప్ మీద నుంచి పడితే కింద పాము. ఇన్ని వేసిన మరి ఆడ నుంచి వచ్చింది? అది తలుపులు వేసినావు, అవి వేసిన ఆడ నుంచి వచ్చింది? బాగా ఆలోచించండి. అదే దేవుడు కాపలా ఉంటే నువ్వన్నీ తెలిసినా కొన్ని దగ్గరికి ఏమి రాదు. మీరు అనుకోవచ్చు, అలాగని గాలిలో దీపం పెట్టాలంటే నేను అదే దగ్గర మీరు చెప్పింది. అమావాస్య చీకట్లో నడి రాత్రి 12 గంటల టైంలో గొర్రెపిల్ల పోయిందంటే గొర్రెల కాపరి ఆ యొక్క కంపల్లో వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆడ పాముందో తెలియదు, పందుందో తెలియదు, ఏముందో తెలియదు, వెళ్ళిపోతూనే ఉంటాడు. మనం అంటాం, ఊరని అంటారా, ఈ ఎరకాడు ఎందుకు రేపు పొద్దున వస్తుంది ఎప్పుడు అంటారా? ఇప్పుడు పోయి ఎత్తుకొచ్చుకుంటే కదా రేపు పొద్దున దాకా ఉంటూ ఉండదు. అంటే కాపలా కాసేవాడు కాబట్టి చాలా జాగ్రత్త చూసుకుంటాడు. కానీ మనకు మాత్రము టెన్షన్స్ ఉంటాయి, అవి భయపడుతుంటాయి. ఇది టెన్షన్, అది భయం. ఎందుకంటే మనము దేవుడు కాపలా ఉన్నాడన్న నమ్మకము మనకు లేదు కాబట్టి మనం టెన్షన్ పడుతుంటాం. నువ్వు టెన్షన్ పడటం వల్ల ఏమీ జరగదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, నువ్వు దేవుని మందలో ఉన్నావా, బయట ఉన్నావా నువ్వే చూసుకో. నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును. నీవు ఆయన స్వరం విని ఆయనను వెంబడిస్తే ఆయన నిన్ను కాసి కాపాడి ఎక్కడికి నడిపిస్తాడంట?
ఎక్కడికి నడిపిస్తాడు? పరలోకము. ఆమేన్. ఎక్కడికమ్మా? పరలోకం. ఆ పరలోకం నడిపించటానికే ఈ మార్గం అంతా గూడక. ఇక్కడ మనకే టెన్షన్స్, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ఎందుకుండవంటే నా దేవుడు చూసుకుంటాడు. అదే కదా అబ్రహాం అన్నాడు. ఏమన్నాడు? అయ్యా ఏమన్నాడు? ఇదిగో కట్టె పుల్లలున్నయి, నిప్పు ఉన్నది, ఏ ఏ కత్తి ఉన్నది. గొర్రె పిల్ల ఎక్కడంటే ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడని ఆడికి పోయాడా? దేవుడే చూసుకుంటాడు ఇంగా రాలేదని ఎదురు చూస్తున్నాడా? దేవుడే చూసుకుంటాడు. మీరెళ్ళే పనిలో మీరెళ్ళండి. ఆ టయానికి దేవుడే చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడంటే అది ఆయనకే తెలియాలి. మనకు కూడా తెలీదు. ఎట్టా వత్తదో కూడా తెలీదు. ఆ టైంలో వచ్చేసి ఎళ్ళిపోద్దంతా. కాబట్టి ఆ టయానికి నీకు, నాకు దేవుడు ఆ కృప అనుగ్రహించాలంటే మనం దేవుని కాపుదలలో ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.